పరిపాలించెను. యథారాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలు న్యాయమందే ఉందరు కదా. పురజనులందరూ రాజు వచ్చుట విని వేలు వేలు కూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించింది మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించెను. తర్వాత కుమారులు మనుమలు కలవాడే అనేక భోగములు అనుభవించి చివరికి కుమారునికి రాజ్యభారం అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడవక చేయుచు హరిభక్తిని స్థిరంగా చేసి దాని చేత వైకుంఠలోకవాసియే సుఖంగా ఉండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ కలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతం చేయువాడు పరమపదమును పొందును. అవసరమై చేసినను ఉత్తమగతి పొందును.